అమ్మ కౌంటింగ్లో పాల్గొనడం ఇది ఎన్నోసారి? ఇది మూడోసారి. ఎట్లా ఉంటుంది ఇక్కడ కౌంటింగ్ రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఇక మేము అదృష్టంగా భావిస్తాం. వీళ్ళు కౌంటింగ్ పిలుస్తారు, ఇంతమంది ఉండగా మాకే పిలుపు వచ్చింది అమ్మవారి నుండని సంతోషంగా భావించి వస్తాము. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మాకు కూడా వచ్చిన కానీ మంచిగా జరిగింది. ఎట్లా ఈ నోట్లు ముట్టుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? అంత భక్తితో వేసారు, దండం పెట్టుకొని అమ్మవారికి మొక్కుకొని మంచి జరగాలి. మాకు కూడా నోట్లు ఇట్లా ఇంట్లో లెక్క పెట్టే అదృష్టం కలగాలని భావించుకొని స్టార్ట్ చేస్తాం. అనిపిస్తుంది ఇట్లా ఇన్ని నొక్కలు కట్టలు కట్టి మొత్తం చేయాలి కదా? ఏమనిపించదు. ఎన్ని రోజులు వీళ్ళు పిలిచినా 3-4 డేస్ వస్తాం ప్రతిసారి. ఏమనిపించదు, హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక ఇట్లా లెటర్లు రాయడం కావచ్చు. ఎట్లుంటుందమ్మా ఈ కౌంట్ చేసేటప్పుడు? మీకు ఏమన్నా పొద్దుంచి ఇలా కూర్చొని ఉంటారు కదా? మాకు సమ్మక్క తల్లి దయ వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మేము ఎప్పుడైనా 5 days అట్లా వస్తాము. మాది ఇక్కడే హన్మకొండే. ఎందుకు ఇట్లా కౌంటింగ్ రావాలనిపించింది? మొదట అమ్మవారు పిలిచింది కాబట్టి, అమ్మవారి డబ్బులు ఇవన్నీ చూడడానికి కోసమైనా రావాలనిపిస్తుంది. అమ్మవారి ముక్కు పుడక, పుస్తలు ఇవన్నీ మనం బయట చూడలేము కదా. ఇక్కడికి వస్తే అన్నీ చూడొచ్చు. అమ్మవారికి ఏమేమి వస్తాయి, పసుపు కుంకుమలు అన్నీ చూడొచ్చు అన్నట్టుగా మేము వస్తాం. ఇప్పుడు బంగారం వెండి కొనేటట్టుందా? లేదు కానీ 50,000 చాలా సంతోషంగా ఉంది. మేమైతే బయట చూడలేము ఇప్పుడున్న రేట్లకు. అందుకనే $1 మేము బయట చూడగలుగుతాం. ఆ $1 మా పిల్లలు అమెరికాకు వెళ్తేనే చూడగలుగుతాం. అది ఏదో అమ్మ దయ వల్ల ఇక్కడికి వచ్చి చూడగలుగుతున్నాం. ఇక ఎవరో రాసుకున్నారు భక్తులు, సమ్మక్క సారక్క తల్లి నిర్ణయం ఆశీస్సులతో శాంతి కొడుకు పుట్టాలని రాసుకుందంట. చాలా సంతోషంగా ఉంటుంది. మా అదృష్టం. చూడవచ్చు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఈ కౌంటింగ్లో కావచ్చు ఎంత కూడా పాల్గొంటారు. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మీరు? ఎట్లా ఉంది ఈ కౌంటింగ్లో పాల్గొంటారు? హన్మకొండ నుండి వచ్చినామండి. మంచిగా చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. ఎంజాయ్ చేసుకుంటూ లెక్క పెడుతున్నాం. డబ్బులు వెరైటీ బంగారము, వెండి, డబ్బులు అన్ని కొత్తగా వస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే ఇలా మహిళలంతా కూడా ఈ తమ అదృష్టంగానే భావిస్తారు. అమ్మవారికి సంబంధించినటువంటి కానుకలు వీటన్నిటిని లెక్కించే కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతున్నాం. ఇదంతా తమ అదృష్టం. రకరకాలైనటువంటి మొక్కులు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ మాకు చూసే అవకాశం కలుగుతుంది. అందుకనే ప్రతి మేడారం జాతర సమయంలో కౌంటింగ్లో మేమంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటామనేది చెప్తున్నారు. దానికి కూడా చాలా నియమ నిష్టలతోటి, భక్తి పార్వశ్యంతో వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇలా కానుక రూపంలో హుండీలో వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా లెక్కించిన తర్వాత దేవాదాయ శాఖ సమ్మక్క, సారలమ్మ, పగడెద్దురాజు, గోవిందరాజుల పూజార్ల కుటుంబాలకు కూడా వాటా కింద పంచుతుంది. ఈ వచ్చిన ఆదాయంలో 1/3 పూజార్లకు ఇస్తారు. అయితే దీంట్లో సమ్మక్క, సారలమ్మకు సంబంధించినటువంటి హుండీలన్నీ వచ్చినటువంటి అన్నీ కూడా ఒకే కౌంట్గా చూస్తారు. వీటిని మొత్తంలో వచ్చినటువంటి ఆదాయంలో 1/3ను వాళ్ళ కుటుంబాలకు ఇస్తారు. ఇందులో సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు 5 ఉంటారు. అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులు 6 ఉంటారు. కానీ మళ్ళీ ఈ 6కి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళ సంబంధించినటువంటి అనేక మంది వారసత్వంగా ఉన్న కుటుంబాలు ఉంటారు. ఇట్లా సమ్మక్క పూజారులకు 5 అదేవిధంగా సారలమ్మ పూజాలకు సంబంధించిన 6 కలిపి మొత్తం 1/3 ఇస్తారు. దాన్ని కూడా మళ్ళీ ఆ 5 పూజారులకు సంబంధించినటువంటి వారసత్వంగా ఉన్న వాళ్ళ కుటుంబాలకు, అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి 6 కుటుంబాలకు సంబంధించినటువంటి వంశం వాళ్ళకి సంబంధించిన వారసులుగా ఎవరున్నారో వాళ్ళ అన్ని కుటుంబాలకు కూడా ఆ వచ్చిన ఆదాయాన్ని అంతా కూడా మళ్ళీ ఆ పూజారులు పంచుకుంటారు. అదేవిధంగా పగిడిద్రాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి మాత్రం ఒక్కొక్క పూజారికి సంబంధించినటువంటి కుటుంబాన్ని వారసత్వంగా తీసుకుంటారు. వాళ్ళకు కూడా సేమ్ వాళ్ళకు సంబంధించినటువంటి హుండీలలో ఉన్న ఆదాయాన్ని ఇస్తారు. ఆ ఆదాయాన్ని ఇటు పగిడిద్రాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి మళ్ళీ ఆ పూజారికి ఉన్నటువంటి వారసుల కుటుంబాలకు వాళ్ళు పంచుకుంటారు. ఇట్లా హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్, ఆ కౌంటింగ్లో వచ్చినటువంటి ఆదాయం, ఆ ఆదాయాన్ని తిరిగి మళ్ళీ పూజారులకు కూడా వాటాగా 1/3 ఇస్తారు. ఆ వచ్చినటువంటి దాన్ని కూడా వారసత్వంగా ఉన్న కుటుంబాలు, ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి వంశానికి సంబంధించినటువంటి ఏవైతే కుటుంబాలో వాళ్ళు మళ్ళీ పంచుకోవడం, ఇట్లా ఈ ఆదాయానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇదంతా కూడా పూర్తవుతుంది. ఇదంతా కూడా కౌంటింగ్ పూర్తయితేనే ఎవరికి ఎంత వాటా వస్తుందనేది కూడా తెలుస్తుంది. లాస్ట్ జాతరకు సంబంధించి చూస్తే 13 కోట్ల పైగా ఆదాయం వచ్చింది. ఈసారి 228 హుండీలను అదనంగా, అంటే మొత్తం 828 హుండీలను ఏర్పాటు చేశారు. ఈసారి ఆదాయం కూడా భారీగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే హుండీలకు సంబంధించినటువంటి ఏ విధంగా కౌంటింగ్ చేస్తారు, ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుందో ఇదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం హుండీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇదంతా కూడా 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
వీడియో జర్నలిస్ట్ దశరథతో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలోని సమ్మక్క సారలమ్మ పగడేదిరాజు గోవిందరాజుల హుండీల లెక్కింపు సెంటర్ నుంచి.